హరి ఓం శ్రీ గురుభ్యో నమః. జై హింద్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. ది 11/1/2026 ఆదివారం నుంచి 17/1/2026 శనివారం వరకు మేషరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి తృతీయ బృహస్పతి, పంచమ కేతువు, సప్తమ చంద్రుడు, భాగ్యస్థిత రవి బుధ శుక్ర కుజుల సంచారం, ఏకాదశ రాహు, ద్వాదశలో శనైశ్వరుడు. మరి మేషరాశి వారు ఇప్పటికే ఏలినాడు శని ప్రభావంతో ఉన్నటువంటి ఈ రాశి వారికి ఈ వారంలో ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. అంటే ఏ విషయంలో కూడా మేషరాశి వారు ఈ వారంలో భయపడాల్సిన అవసరం లేదు. దైవబలంతో ప్రతి పనిలో విజయం సాధించుకుంటారు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. కుటుంబ వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. గతంలో ఇచ్చిన హామీలకు మీరు దాన్ని నిలబడి విజయాలు సాధించుకునే విషయంలో ముందుకెళ్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో ఈ రాశి వారికి గురువు యొక్క 3వ ఇంట్లో చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. దైవిక బలం బాగుంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు, ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క విషయాల్లో కూడా చక్కటి ఆనందదాయకమైనటువంటి వాతావరణంతో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి 9వ ఇంట్లో ఉండేటువంటి 4 గ్రహాల ప్రభావం, 7వ ఇంట్లో సప్తమ చంద్రుడు ప్రారంభం వల్ల ఈ వారం ప్రారంభంలో అన్నింటా ఒకంత సమస్యలన్నీ ఉపశమనం కలిగించే అవకాశం కలుగుతుంది. అయితే ద్వాదశ శనైశ్వరుడు సంచారం వల్ల దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టేటువంటి అనారోగ్య సూచనలు మాత్రం కాస్త ఒత్తిడిని కలుగజేస్తాయి. కాబట్టి ఆరోగ్య విషయాల్లో మాత్రం మేషరాశి వారు జాగ్రత్తలు పాటించండి. అలాగే కుటుంబ విషయాల్లో అనవసర అపవాద అవమానాలు, చర్చలు ఎక్కువగా చేసుకోవటం వల్ల ఏలినాడు శని ప్రభావంలో ఉన్న మేషరాశి వారికి అపవాద అవమానాలు కలగకుండా శ్రద్ధ తీసుకోండి. మాట పట్టింపులు, బంధు విరోధం, కుటుంబ సమస్యలు, మిత్రులు మధ్యవర్తుల మధ్య ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం చెప్పదగ్గ సూచన. అయితే ఈ రాశి వారికి మరి సప్తమ చంద్రుడు భాగ్యస్థితిలో 4 గ్రహాల ప్రభావం ఉండటం వల్ల ఆస్తి వ్యవహారాలు, ఫైనాన్షియల్ విషయాల్లో వచ్చేటువంటి లిటిగేషన్, లీగల్ స్పెక్యులేషన్, ముఖ్యంగా మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారో, వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారో వాళ్ళు సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. ఈ వారంలో మీ చర్చలు సఫలీకృతం కావడం కాస్త కష్టతరం అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే మనం ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ముందుకెళ్ళేటువంటి విషయాల్లో కొంత సమయం తీసుకోండి. అనవసర చర్చలు చేయకండి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటువంటి వారు శ్రద్ధ తీసుకోండి. కొద్దిపాటి నిర్లక్ష్యం వల్ల నష్టాలు గురేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. ఇటు ఏలినాడు శని ప్రభావంతో ఉన్నటువంటి రాశివారు వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. వారం ప్రారంభంలో అన్నింటా సానుకూల పరిస్థితులే కలుగుతాయి. వారాంతంలో ఒకంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా షేర్ మార్కెట్స్ కానీ, పెట్టుబడులు కానీ, ఫైనాన్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారు, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు, మరి భూ సంబంధితమైన అమ్మకాలు, భూమి కొనుగోళ్లు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు, ఈ మధ్యవర్తిత్వం చేసేటువంటి వారు, కన్సల్టెన్సీ, కమ్యూనికేషన్ రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా ఒకంత అనిశ్చిత వాతావరణం ఈ వారాంతంలో కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంటే ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల విషయాల్లో స్తబ్దతగా ఫెడప్ అయిపోయి ఫైనాన్షియల్గా డబ్బు తిరిగి పొందే ప్రయత్నంలో కొంత ఆలస్యం జరుగుతుంది. కాబట్టి మాట పట్టింపులు కానీ, కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం కలగకుండా శ్రద్ధ తీసుకోండి. ప్రతి పనిలో కొంత సమయం తీసుకొని, ఒక నిర్ణయానికి కొంత సమయాన్ని తీసుకుని మీరు చెప్పడం అనేది మీ జాతకరీత్యా చెప్పదగ్గ సూచన. అంటే మాట పట్టింపుల వల్ల అపవాద అవమానాలకు గురి కాకుండా శ్రద్ధ తీసుకోవటం మేషరాశి వారికి విజయాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. పంచమ కేతువు, ఏకాదశ రాహు సంచారం వల్ల విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి ప్రయత్నపూర్వకమైనటువంటి విజయాలు సానుకూలంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. ఇక తృతీయ బృహస్పతి యొక్క సంచారం వల్ల శ్రమకారకులకు, చిన్న తరహా వ్యాపారస్తులకు, వృత్తి వ్యాపారంలో ఉండేటువంటి వారు, పెట్టుబడిదారులకు కూడా సానుకూలమైనటువంటి వారంగా ఉంది, కనిపించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా స్త్రీలకు అనారోగ్య సూచనలు పెరిగేటువంటి అవకాశం ఉంది. శ్రమ, అలసట, ఒత్తిడి భారం, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, మధ్యవర్తిత్వ విషయాల్లో ఆర్థికపరమైనటువంటి స్తబ్దత పెరగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. బ్లాక్ ఐరన్ ఆయిల్ పెట్టుబడి విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు సమయాన్ని చూసుకుని ముందుకు వెళ్ళండి. ఇక మేషరాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ముఖ్యంగా
9వ ఇంట్లో 4 గ్రహాల ప్రభావం వల్ల వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య ఆరాధన మంగళవారం రోజు చేసుకోవటం. ప్రతి మంగళవారం కందులు బెల్లం దానం ఇవ్వండి. అలాగా ప్రతిరోజు హనుమాన్ చాలీసా స్తోత్రాలు చదువుకోండి. శనివారం రోజు ముఖ్యంగా నవగ్రహ ప్రదక్షిణాల్ని, నవగ్రహాల యొక్క ఆరాధన, శనేశ్వరుడికి తైలాభిషేకాన్ని చేసుకోవటం వల్ల ఏలినాడు శని తీవ్రత తగ్గి ఉపశమనం కలిగే అవకాశం కలుగుతుంది. రుణ సమస్యలు, లోన్సు, గృహ మార్పులు, ఆస్తి వ్యవహారాలు, ఆస్తి సంబంధితమైన సమస్యలు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయాల్లో కొంత సమయం తీసుకోండి. ఒకవేళ అటువంటి పరిస్థితులు వచ్చి మనం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొంత స్తబ్దత పాటించి ప్రతి వ్యవహారంలో కొంత కాలానికి మనం కొంత వదిలేసినట్లయితే అది విజయాలు సాధించుకుని ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే అప్రయత్నంగా మీరు నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ సమయం తీసుకోవటం వల్ల, ఆ విషయంలో చర్చలు అత్యధికంగా జరగకపోవటం వల్ల మేషరాశి వారికి అనుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇటు ద్వాదశ శనేశ్వరుని సంచారం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కొంత ఆలస్యం, జాగరూకత, ఒత్తిడి భారం, బంధు విరోధం, కుటుంబ సమస్యలు కలగకుండా శ్రద్ధ తీసుకోండి. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. దైవిక బలంతో ముందుకెళ్తారు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. పురాణ పట్టణం వల్ల సానుకూల పరిస్థితులు కలుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు ఇచ్చే ఉపశమనం పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఈ రాశివారు ఆదిత్య హృదయాన్ని చదువుకోండి. సూర్య నమస్కారాన్ని చేసుకోండి. సూర్య ఆరాధన విశేషమైన ఫలితాలు ఇస్తుంది. ఓం రం రవయే నమః అనేటువంటి సూర్య నమస్కార మంత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకోవటం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందేటువంటి వారంగా మేషరాశి వారికి మనం చెప్పుకోవచ్చు.